నీ సహోదరులకే వందనాలు చెప్తే నీకు వచ్చే ఫలం ఏముంది? సహోదరుడు కానివానికి కూడా వందనాలు చెప్పాలి. ఒకరినొకరు ప్రేమించుకోండి, ఒకరికొకరు ఆతిథ్యం ఇచ్చుకోండి అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఈ దినాల్లో దేవుని పిల్లలుగా నడుస్తున్నటువంటి మన జీవితాలలో యేసయ్య శిలువ రక్తము ద్వారా కడగబడినటువంటి మన బ్రతుకులలో శత్రువు భావాన్ని నింపుతూ ఆల్ఖైదా కంటే ఎక్కువగా జనాల్ని ప్రేరేపిస్తున్నటువంటి వారు అనేకులు మనకి లోకంలో కనిపిస్తూ ఉన్నారు. దేవుని వాక్యం సెలవిస్తున్న మాట ఏంటంటే 47వ వచనంలో, మీ సహోదరులకు మాత్రము వందనము చేసిన ఎడల మీరు ఎక్కువ చేసేది ఏముంది? అన్ని జనులను, లోకములో ఉన్న వాళ్ళు కూడా అలా చేస్తున్నారు కదా, మీరు చేసేది ఏముంది దాంట్లో?